శంషాబాద్ మండలం నర్కుడాలో అర్ధరాత్రి కాల్పులు కలకలం రేపాయి. అర్ధరాత్రి ఆటోలో వచ్చిన ముగ్గురు సమీర్ దాస్ పై ఎయిర్ గన్తో కాల్పులు జరిపారు. సమీర్ దాస్ కు గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలించారు స్థానికులు. పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. रात में सेठ लोग बाहर जा रहा था, घर जा रहा था 4 मिनट को, तो उनका एक स्कूटी खराब हो गया था, तो उधर से ऑटो आया तो ऑटो को रुकाया। ये 4 मिनट जाते तो ऑटो ने को बोला कि क्या लेते बोलो, तो उन लोग ऐसा बोला कि 1000 रुपया लेते, तो उन लोग बोला 1000 रुपया नहीं 500 रुपया देते, ऐसा बोल के बात कर रहे थे। तो एक जन ऑटो से उतर के आके मारने लगा, तो एक जो मारने लगा तो हमें जो सेठ था उन्होंने घेरने गए कि कार को रोकने गए, तो उनको भी आके बोले वो बंदूक निकाल के यहाँ पे मार दी। कितने जन है? उन लोग 3 जन थे ऑटो में। और रात में सेठ लोग बाहर जा रहा था, घर जा रहा था 4 मिनट को, तो उनका एक स्कूटी खराब हो गया था, तो उधर से ऑटो आया तो ऑटो को रुकाया। ये 4 मिनट जाते तो ऑटो ने को बोला कि क्या लेते बोलो, तो उन लोग ऐसा बोला कि 1000 रुपया लेते, तो उन लोग बोला 1000 रुपया नहीं 500 रुपया देते, ऐसा बोल के बात कर रहे थे। तो एक जन ऑटो से उतर के आके मारने लगा, तो एक जो मारने लगा तो हमें जो सेठ था उन्होंने घेरने गए कि कार को रोकने गए, तो उनको भी आके बोले वो बंदूक निकाल के यहाँ पे मार दी। कितने जन है? उन लोग 3 जन थे ऑटो में। మేధావులు ఉగ్రవాదులుగా మారితే క్షేత్రస్థాయిలోని వారికన్నా ప్రమాదకరమని పేర్కొన్నారు ఢిల్లీ పోలీసులు. డాక్టర్లు, ఇంజనీర్లు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం ఇప్పుడు ట్రెండింగ్గా మారిందన్నారు. 2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించి నిర్బంధంలో ఉన్న ఉమర్ ఖాలిద్, షెర్జిల్ ఇమాం బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీ పోలీసుల తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. సిఏఏకు వ్యతిరేకంగా ఇమాం రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపిస్తూ సంబంధిత వీడియోలను కోర్టులో చూపించారు. ఆందోళన మాటున ప్రభుత్వాన్ని మార్చడమే వారి అంతిమ ఉద్దేశమని, ఆర్థిక విధ్వంసం, దేశవ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టించడమే లక్ష్యమని పేర్కొన్నారు. అంతర్జాతీయ మీడియా కవరేజీ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనను వాడుకున్నారన్నారు. షెర్జిల్ ఇమాం ఓ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని గుర్తు చేసిన ఏఎస్జీ రాజు, మేధావులు అనిపించుకునే వాళ్ళు క్షేత్రస్థాయి ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరమైన వారిని వ్యాఖ్యానించారు. సిఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా 2020లో రాజుకున్న ఢిల్లీ అల్లర్లలో 53 మంది చనిపోయారు. ఈ కేసులో యుఏపీఏ కింద అరెస్ట్ అయిన షెర్జిల్ ఇమాం, ఉమర్ ఖాలిద్ 5 ఏళ్లుగా జైలులోనే ఉన్నారు. జమ్మూ కశ్మీర్లోని ప్రముఖ మీడియా సంస్థ కశ్మీర్ టైమ్స్ ఆఫీసులో స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు కలకలం రేపాయి. AK-47 క్యాట్జీలు, అలాగే పిస్టల్ రౌండ్స్తో పాటు 3 గ్రెనేడ్ లివర్స్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. భారతదేశం జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి వ్యతిరేకంగా వేర్పాటువాదానికి అనుకూల సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టింది ఎస్ఐఏ. పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ బాసిన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆమె కార్యకలాపాలు, సంబంధాలను పరిశీలించడమే దర్యాప్తు లక్ష్యమని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్ టైమ్స్ జమ్మూ కశ్మీర్కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ. దేనిని వేద్ భాసిన్ స్థాపించారు. ఇక 1954 నుంచి రన్ అవుతుంది. 1964 వరకు వీక్లీగా ఉన్న ఈ పత్రిక తర్వాత డైలీగా మారింది. నేపాల్లో మళ్లీ జంజడ్ ఆందోళనలు చెలరేగాయి. ఉద్రిక్తతలు రాజుకోవడంతో బారా జిల్లాలో అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్న కేపీ శర్మ ఓలీ పార్టీ మద్దతుదారులు, యువ నిరసనకారుల మధ్య పలు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కర్ఫ్యూ అమల్లోకి తెచ్చింది. ఎక్కువ మంది ఒకచోట చేరడంపై నిషేధం విధించింది. ఈ ఏడాది సెప్టెంబర్లో అవినీతికి వ్యతిరేకంగా జంజడ్ చేపట్టిన ఆందోళనలతో నేపాల్ భగ్గుమంది. నవతరం నిరసనలకు కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కుప్పకూలింది.